కార్తీక పురాణం 23వ అధ్యాయము. అగస్త్య ముని పల్కెను. అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేసినో నాకు తెలియచెప్పుము అని పల్కెను. శత్రు బాధరహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనార్ధులై శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియై సదా శుచియై దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడను అమిత కాంతవంతుడను సమస్త యజ్ఞకర్తయను బ్రాహ్మణ ప్రియుడను ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడగును సూర్యుడు వలె చూడ శక్యముగాని వాడను శత్రువులను శిక్షించువాడను హరిభక్తి పరాయణుడను బలయుతుడును కామక్రోధ లోభ మోహ మద మాస్తర్యములను జయించిన వాడను కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపజేసి కొనినవాడే ఉండును. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును, ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే. ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమును దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించియున్నాడు కాబట్టి సంసారమెచ్చెదను. జేయువాడగు శ్రీరంగ నిలయుని సేవనిచ్చుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతో అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరి మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తీక మాసమంతయు అచ్చట ఉండి కావేరి మధ్యము నివాసముగా గలవాడై శేషాశాయమున విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణ కృష్ణయాని గానము చేయుచు గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజ పరాయణుడై స్నాన దాన జప హోమములను దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసమంత అందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరి వెళ్ళెను. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగి ఉన్నది. దృఢముగా ఉన్న యంత్రములు గడియలు గలిగినదై అగడ్తలు గలిగినయై గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది. గృహ గోపురముల వెంట వీధులు కలిగి ఉన్నది. అనేక వర్ణములు గల పతాకములు కలిది. వాయువు చేత చేయబడుచున్న పతాకములు గలిది. అనేక భటులు కలది. అనేక దేశవాసులతో కూడినదై ఉండును. అచ్చట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచువారను చెవుల వారకునుండు విశాల నేత్రములు గలవారను గొప్ప పెరుదులు గలవారను సన్నని నడుము గలవారను బలిసి లావుగా ఉన్న కుచములు గలవారను మంచి వస్త్రములు గలవారను సమస్త భూషితములుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యములతోనూ లావణ్యములతోనూ కూడియున్న వారును నిత్యమానందయుక్తులు మదోన్మత్తులు సమస్త స్త్రీ గుణ భూషితులై చూచుటలోను మాట్లాడుటలోను బహు నేర్పులై సభలలోను రాజమార్గములలోను రచ్చలలోను ఆటలాడుచుండిరి. అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పారాయణములు ఉండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును చూచి సంతోషించెను. యథా రాజా తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడై ప్రజలను న్యాయమందే ఉందురు కదా. పురజనులే అందరూ రాజు అచ్చుటను విని వేలుగూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తర్వాత కుమారులు మునిమలు గలవాడై అనేక భోగములు అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారము అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థామ శాప
పాలించి కార్తీ వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోక వాసియే సుఖముగా ఉండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహా మహిమ కలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీకి వ్రతమునకు చేయుగలవాడు పరమపదములు పొందును. అవశమై చేసినను ఉత్తమ గతి పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు. కలి కల్మష నాశికరమునైన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమునకు పొందును. హరిభక్తి యుక్తుడై శుచిచో ఈ అధ్యాయము వినువాడు సమస్త పాతలోకమునకు నశింప చేసుకొని పునరావృత్తి రహితమై మోక్షమును పొందును.